హలో క్రికెట్ లవర్స్, WTC 2025 టు 2027 షెడ్యూల్ వచ్చింది. మళ్ళీ ఎప్పటిలాగా అవే 19th WTCలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. పెద్దగా చేంజెస్ ఏమి రాలేదు, జస్ట్ మ్యాచెస్ కౌంట్ లో చేంజ్ వచ్చాయి అంతే. జైషా ప్లాన్ ప్రకారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియాకి ఎక్కువ మ్యాచెస్ ఆడేలా ప్లాన్ చేశాడు. మిగతా అన్ని కూడా తక్కువ మ్యాచెస్ ఆడేలా ప్లాన్ చేశాడు. ఈ మూడు టీంలు కూడా పెద్ద టీంలు కాబట్టి ఎక్కువ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నారు. పెద్ద టీమ్స్ అంటే అకార్డింగ్ టు ఏజ్, ఎప్పటి నుంచో టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఈ మూడు పెద్ద టీమ్స్. మిగతా టీమ్స్ అన్ని చిన్న టీమ్స్ అని అన్నారు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చేయడానికి చాలా టైం తీసుకున్నా అండ్ చాలా కష్టపడ్డా. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని నా కష్టం మొత్తం మర్చిపోయేలా చేయండి. అలాగే నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ కూడా చేయండి. లేట్ చేయకుండా వీడియో లెక్కలు. ఇలా కండక్ట్ చేయాలని ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఇంత వర్స్ట్ ఐడియా అయితే ఎప్పుడు చూడలేదు. ఇలా అయితే తక్కువ మ్యాచెస్ ఆడిన టీమ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, పెద్ద టీమ్స్ కి అంటే ఎక్కువ మ్యాచెస్ ఆడుతున్న టీమ్ కి లాస్ ఎక్కువ ఉంటుంది. ఇలా పెద్ద టీమ్స్ గా డివైడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా సిరీస్ ఎక్కువ చూస్తారు కాబట్టి వీటిని పెద్ద టీమ్స్ గా కన్సిడర్ చేశారు. మిగతా మ్యాచెస్ తక్కువ చూస్తారు కాబట్టి తక్కువ రెవెన్యూ, కాబట్టి ఇవన్నీ చిన్న టీమ్స్, అందుకే తక్కువ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొన్ని డేస్ తర్వాత టెస్ట్ క్రికెట్ చూడటం కూడా ఆపేస్తారు. టెస్ట్ మ్యాచెస్ అంటే ఇండియా, ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ టీమ్స్ మాత్రమే ఆడతాయి అనుకుంటారు. అందరికి ఈక్వల్ మ్యాచెస్ పెట్టాలి, లేదా 1 or 2 డిఫరెంట్ ఉన్నా సరే, కానీ మరీ 10-20 డిఫరెన్స్ ఉంటే అలా. ఈ WTCలో సౌత్ ఆఫ్రికా జస్ట్ 12 మ్యాచెస్ ఆడింది అంతే. అందులో 8 మ్యాచెస్ విన్ అయింది, క్వాలిఫై అయిపోయింది. అదే మనం చూస్తే 19 మ్యాచెస్ లో 9 విన్ అయ్యాం, కానీ క్వాలిఫై కాలేదు. మనమేమో ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్స్ తో 5 మ్యాచెస్ ఆడాం, కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు అసలు ఆస్ట్రేలియాతో మ్యాచెస్ ఆడలేదు. ఒకవేళ వాళ్ళు 5 మ్యాచెస్ ఆడితే WTC అంత ఈజీగా క్వాలిఫై అయ్యేవాళ్ళు కాదేమో. ఈవెన్ ఇంగ్లాండ్ తో కూడా వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీనివల్ల ఎక్కువ మ్యాచెస్ ఆడిన టీం నష్టపోతున్నాయి. నెక్స్ట్ నుంచి అయినా WTC ఫైనల్ కరెక్ట్ గా షెడ్యూల్ చేస్తే టెస్ట్ క్రికెట్ చూస్తారు, లేకపోతే WTC మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోద్ది. కరెక్ట్ గా షెడ్యూల్ చేయడం అంటే ప్రతి టీం కూడా వేరే టీం తో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడేలా చూడాలి. ఇంకా లేట్ చేయకుండా మనం షెడ్యూల్లోకి వెళ్దాం. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా మొత్తం 14 మ్యాచెస్ ఆడుతుంది. హోమ్ సిరీస్ లో 8 మ్యాచెస్ అండ్ అవే సిరీస్ లో 6 మ్యాచెస్. షెడ్యూల్ స్క్రీన్ మ్యాచ్ చూడొచ్చు. ఈసారి సౌత్ ఆఫ్రికాకి 2 మ్యాచెస్ పెంచారు. అలాగే ఆస్ట్రేలియాతో 3 మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇంగ్లాండ్ తో కూడా 3 మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నారు. మేబీ ఇప్పుడు వీళ్ళు ఫైనల్స్ కి వెళ్ళారు కాబట్టి కొద్దిగా టఫ్ చేద్దామని ఇలా కండక్ట్ చేస్తుంటారు. వెస్టిండీస్ అండ్ న్యూజిలాండ్ మీద టెస్ట్ మ్యాచెస్ అయితే షెడ్యూల్ చేయలేదు. నెక్స్ట్ టీం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా మొత్తం 22 మ్యాచెస్ ఆడుతుంది. 11 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో ఆడతారు. ఆస్ట్రేలియా వాళ్ళు ఈసారి బంగ్లాదేశ్ తో 2 మ్యాచెస్ ఆడుతున్నారు. అండ్ అలాగే సౌత్ ఆఫ్రికాతో కూడా 3 మ్యాచెస్ ఆడుతున్నారు. పాకిస్తాన్ అండ్ శ్రీలంకతో ఒక సిరీస్ కూడా ఆడలేదు. అయినా వీళ్ళు ఎవరితో ఆడినా సరే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఆపోజిట్ వాళ్ళకే ప్రాబ్లం. నెక్స్ట్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ మొత్తం 16 మ్యాచెస్ ఆడుతుంది. 7 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది. లాస్ట్ టైం పాకిస్తాన్ అండ్ వెస్టిండీస్ తో ఆడలేదు, బట్ ఈసారి మాత్రం వెస్టిండీస్ తో 3 మ్యాచెస్, పాకిస్తాన్ తో 2 మ్యాచెస్ ఆడుతుంది. బంగ్లాదేశ్ అండ్ సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్ కూడా ఆడటం లేదు. నెక్స్ట్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ఈసారి మొత్తం 21 మ్యాచెస్ ఆడుతుంది. 11 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది. లాస్ట్ టైం బంగ్లాదేశ్ అండ్ సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు, బట్ ఈసారి బంగ్లాదేశ్ తో 2 మ్యాచెస్, సౌత్ ఆఫ్రికాతో 3 మ్యాచెస్ ఆడుతుంది. శ్రీలంక అండ్ వెస్టిండీస్ తో ఒక మ్యాచ్ కూడా ప్లాన్ చేయలేదు. నెక్స్ట్ శ్రీలంక. శ్రీలంక మొత్తం 12 మ్యాచెస్ ఆడుతుంది. అందులో 6 హోమ్, 6 అవే. లాస్ట్ టైం ఇండియా అండ్ వెస్టిండీస్ తో ఒక మ్యాచ్ కూడా షెడ్యూల్ చేయలేదు, బట్ ఈసారి ఇండియాతో 2 మ్యాచ్లు, వెస్టిండీస్ తో 2 మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. ఈసారి వాళ్ళు ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ తో ఒక మ్యాచ్ కూడా ఆడటం లేదు. నెక్స్ట్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కూడా సేమ్ 12 మ్యాచెస్. ఇండియా అండ్ న్యూజిలాండ్ తో ఒక మ్యాచ్ కూడా షెడ్యూల్ చేయలేదు. లాస్ట్ టైం ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ తో ఆడలేదు. ఈసారి ఆస్ట్రేలియాతో 2 మ్యాచెస్, ఇంగ్లాండ్ తో 2 మ్యాచెస్ ఆడుతున్నారు. నెక్స్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్ కూడా సేమ్ శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ లాగానే, బట్ ఇంగ్లాండ్ తో ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడుతుంది. ఎప్పటిలాగానే ఇండియాతో ఒక మ్యాచ్ కూడా ఆడదు. లాస్ట్ టైం న్యూజిలాండ్ తో ఆడలేదు, బట్ ఈసారి ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీం తో ఆడటం ఎందుకని చెప్పి న్యూజిలాండ్ ని ఆస్ట్రేలియాతో రీప్లేస్ చేశారు. నెక్స్ట్ వెస్టిండీస్. వెస్టిండీస్ 14 మ్యాచెస్ ఆడుతుంది. 7 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది. లాస్ట్ టైం న్యూజిలాండ్ అండ్ శ్రీలంకతో ఆడలేదు. ఈసారి ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్ కూడా లేదు. ఫైనల్ గా మన టీం. మనం ఇంగ్లాండ్ సిరీస్ తో స్టార్ట్ చేసి BJT తో ఎండ్ చేస్తాం. మొత్తం 18 మ్యాచెస్. అందులో ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ తోనే 10 మ్యాచెస్. ఎందుకంటే ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా మ్యాచెస్ కండక్ట్ చేస్తే ఎక్కువ రెవెన్యూ వచ్చింది. మన వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడని చెప్పి డేట్స్ కూడా వచ్చేసాయి. BJTని లాస్ట్ లో కండక్ట్ చేయడానికి రీజన్, లాస్ట్ లో అయితే WTC ఫైనల్ కి క్వాలిఫై అవుతామా లేదా అన్న ఇంట్రెస్ట్ తో ఎక్కువ మంది చూస్తారు. ఈ ఇయర్ లో ఎలాగైతే చూసారో అలాగే చూస్తారు. ఇలాంటి ఐడియాస్ జైషాకి ఎలా వస్తాయో జైషాకే తెలియాలి. మన వాళ్ళు ఈసారి WTC మంచిగా ఆడాలని చెప్పి కోరుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ షెడ్యూల్ చూసాక మీకు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ షెడ్యూల్ ని ఎలానే కంటిన్యూ చేయాలా లేదా నేను చెప్పిన విధంగా చేస్తే బాగుంటుందో కూడా చెప్పండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.